తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీస్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తమిళసై రాజీనామా సంచలనంగా మారింది. లోక్సభ ఎన్నికల బరిలో తమిళసై నిలబడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని గతంలో స్పష్టం చేసిన తమిళసై ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేయడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. తమిళనాడు నుంచి తమిళసై లోక్సభ బరిలో దిగుతున్నట్లు తెలుస్తుంది. తమిళసై నాడర్ సామాజిక వర్గానికి చెందిన లీడర్. దీంతో నాడర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న చెన్నై సౌత్, తిరువాన్వేలి, కన్యాకుమారి నియోజకవర్గాలలో ఏదో ఒక చోటు నుంచి తమిళసై పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసిన క్రమంలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్గా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది కేంద్రం. సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్గా 2019 సెప్టెంబర్ 8న గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 4.5 ఏళ్లు ఆమె గవర్నర్ పదవిలో కొనసాగారు. ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతుండగానే అరెస్టు చేసినట్లు అందులో ఆరోపించారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి దర్యాప్తు సంస్థ అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా భావించి దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పనైపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారన్నారు. తెలంగాణలో క్రమంగా బీజేపీ బలపడుతుందని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ఓటు వేయబోతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందే మూడోసారి మోదీ ప్రధాని అవుతారని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ వేల కోట్లు దోచుకుందని విమర్శించారు. గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈసారి ఎన్డీఏ 400 సీట్లు గెలిచి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వెయ్యబోతున్నారన్నారు. మల్కాజ్గిరి రోడ్ షోలో ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. 3 రోజుల్లో తెలంగాణ రావడం ఇది రెండోసారి అన్నారు. తెలంగాణ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు అబ్కీ బార్ 400 పార్ అంటున్నారన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పని అయిపోతుందని జూన్ 4న ఎన్డీఏకు 400 సీట్లు దాటాలన్నారు. రాహుల్ గాంధీ ఛాలెంజ్ను తాను స్వీకరిస్తున్నా అని ప్రధాని మోదీ అన్నారు. జగిత్యాల విజయ సంకల్ప సభలో మోడీ మాట్లాడారు. లోక్సభ ఎన్నికల నగారా మోగిందని, ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల పండుగ మొదలైందన్నారు. తెలంగాణ के हर इलाके में पहुंच रहा है, इसलिए तेलंगाना के कोने कोने में बीजेपी के लिए समर्थन बढ़ता ही जा रहा है। आपने देखा होगा, अभी मुझे मल्काजगिरी में भी जनता जनार्दन हम सबको अपना आशीर्वाद देने के लिए सड़कों पर उमड़ आई थी। जैसे जैसे 13 मई निकट आ रही है, वोटिंग का दिन करीब आ रहा है, तेलंगाना में बीजेपी की लहर कांग्रेस का, बीआरएस का सुपड़ा साफ कर देगी। और इसलिए आज पूरा देश कह रहा है, आज पूरा देश कह रहा है 4 जून को 400 पार। నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు జగిత్యాల సొంతం అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాముడి పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎస్ గజగజ వణుకుతున్నారన్నారు. దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముడి గుడిని కట్టింది బీజేపీ అని గుర్తు చేశారు. బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లోకి వెళుతుంది. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లు అడగాలని ఆయన తేల్చి చెప్పారు. రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్ లకు, బీఆర్ఎస్ లకు గజగజ వణుకుతున్నారు. భారతీయ జనతా పార్టీలు రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట, ఓట్లు వేయద్దట. అంటే కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట అన్న. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి.
భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ, ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బరాబర్ రాముని పేరు చెప్పుకొని వస్తాం. మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి. ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ చేస్తుంది. రామునికి ఓటైనా రాముని వ్యతిరేకులకు ఓటైనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అరే ఊరికనే వచ్చిందా అన్న రాముని గుడి? ఎంతమంది కరసేవకులు బలిదానమైరన్నా? ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానమైపోయారన్నా? ఆ కరసేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వపు ములాయం సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా నరేంద్ర మోడీ ఆ కరసేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోనీ అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందూకు చూపేటటువంటి నా మోడీ నరేంద్ర మోడీ అన్న. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కాబోతోందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రేవంత్ కేసీఆర్ ని మరిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 100 రోజులు గొప్ప పాలన అందించా పీసీసీ చీఫ్ గా తన సత్తా చూపిస్తున్నారంటున్నారని, ఇదే మాటకు రేవంత్ కట్టుబడి ఉండాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ చెబుతుందని, ఈ సవాల్కు రేవంత్ కట్టుబడాలని లక్ష్మణ్ కోరారు. లోక్సభ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుని రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత తీసుకోవాలన్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయము. రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం అంటున్నావు. ఈ సవాలు స్వీకరించాల్సిందిగా ఈ యొక్క తెలంగాణ సమాజం నీకు ఈ సవాల్ విసురుతూ ఉన్నది. రెఫరెండం ఆధారంగా 14 సీట్లు గెలవకపోతే పూర్తిగా నువ్వు నైతిక బాధ్యత వహించాలి. ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు తెలంగాణలో సాధించి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాల్లో మీరందరూ కూడా మోదీ గారికి కానుక ఇచ్చినట్టయితే 3వసారి ఈ దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాడు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచినాము. పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము. అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి. వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము. ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు, కాంగ్రెస్ లేరు. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది. గడిచిన 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రపంచం అబ్బురపడేలా మోదీ నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి ఎంతో సహకరించారని చెప్పారు. తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని తెలిపారు. దేశంలో ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారని, ప్రధాని మోదీ పాలనలో 25 కోట్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన తెలిపారు. తెలంగాణలో సమ్మక్క సారమ్మ పేరుతో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత మోదీకి దక్కుతుందన్నారు కిషన్ రెడ్డి. తెలుగు భాషపై మోదీకి ఎనలేని గౌరవం ఉందని, తెలుగు ప్రజలతో మోదీ మమేకమై పనిచేస్తున్నారన్నారు. మోదీ స్వయంగా తెలుగు మాట్లాడుతూ మన భాషను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు ఆయన. తెలంగాణ సమాజం మోదీకి అండగా ఉండాలని కోరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఆశీర్వదించి 17 చోట్ల బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. సహకరించాల్సిందిగా తన ఆలోచనలను నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు పంచుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా, తెలంగాణలో ఉన్నటువంటి 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ సమగ్రమైనటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నేతృత్వము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశం కోసం నరేంద్ర మోడీ గారిని గెలిపించండి. మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని అండగా ఉండండి. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మరొకసారి నేను ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సన్నివేశం చోటు చేసుకోబోతోంది. పీఎస్సీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. దళిత బహుజన సామాజిక వర్గాలలో ప్రవీణ్ కుమార్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరు తప్పుకుంటున్న తరుణంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరనుండడం ఆ పార్టీకి కొంత ఊరటగానే చెప్పుకోవచ్చు. నాగర్ కర్నూలులోని లోక్సభ స్థానం నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. వాస్తవానికి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ బీఎస్పీలకు మధ్య పొత్తు కుదిరింది. అయితే లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడం, ఆ తర్వాత బీఆర్ఎస్ తో పొత్తుకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత్రి మాయావతి నిర్ణయించడం తదితర అంశాలు ప్రవీణ్ కుమార్ కు నచ్చలేదు. కష్టాలొచ్చినా నష్టాలొచ్చినా పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి బీజేపీ చేస్తున్న కుట్రలకు, ఆ పార్టీ చేస్తున్న ఒత్తిడికి బీఎస్పీ తలొగ్గరాదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను బీఎస్పీలో కొనసాగలేనని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కవిత అరెస్టును ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం హైదరాబాద్ హైదర్గూడలోని స్పీకర్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ స్పీకర్ కు అందజేశారు. అయితే నిన్ననే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి దానంతో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే దానంకు మంత్రి పదవి రాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతమయ్యాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనే కావడంతో జిల్లా నుంచి ప్రతినిధిగా ఆయనకు మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దానం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్ కు నేడు అభ్యర్థులు లేక విలవలాడుతుందని కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ దుకాణం మూసివేయడం తథ్యమని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ఎలైట్ బ్రాండ్ హోటల్లో సిపిఐ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు 2 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాలనలో బీఆర్ఎస్ నేతలు రాజభోగాలు అనుభవించారని, తెలంగాణకు కేసీఆర్ ఒక మహారాజుగా, కేటీఆర్ ఒక యువరాజుగా చెలామణి అయ్యారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 1-2 ఎంపీ సీట్లు గెలవడమే కష్టంగా బీఆర్ఎస్ పరిస్థితి మారిందని, గెలిచినా కూడా ఆ పార్టీలో ఉంటారో ఉండరో తెలియదన్నారు. ఎంత వేగంగా బీఆర్ఎస్ భవనాన్ని నిర్మించారో అంతే వేగంగా పేకమేడలా కూలిపోవడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. ప్రజల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులు మాత్రమే అని అన్నారు. పార్టీ ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులు ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడానికి వెనకాడిన కేసీఆర్ ఈ రోజు ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేవాడే లేకుండా పోవడం బాధాకరమన్నారు. వచ్చే కాలంలో విప్లవ పోరాటాలకు లాంది పలికి కార్మిక వర్గ పోరాటాలు, రైతు కూలీల పోరాటాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నేతలు శంకర్ నారాయణ, పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆంధ్రాచారి, కంట్రోల్ కమిషన్ సభ్యుడు పుస్తకాల నరసింగారావు, రాష్ట్ర సమితి సభ్యుడు పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట 28వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ నిహారిక దీక్ష చేపట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వారికి మేయర్ పదవి కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. శాంతి కోటేష్ గౌడ్ లాంటి అవినీతి అక్రమార్కులకు పదవులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని డబ్బులకు కొనుగోలు చేసినట్లు నిహారిక తీవ్ర ఆరోపణలు చేశారు. వెంచర్లు, భూ కబ్జాలకు పాల్పడుతున్న వారికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 28th డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ ని
నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. అయితే ఈ రోజు మేయర్ పైన అవిశ్వాసం దిగి ఇంకో మేయర్ ఎక్కడానికి ఈ రోజు పెట్టారు. అయితే ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేశారో వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజు మేయర్ ని చేశారు. ఎలా చేస్తారని నేను అడుగుతున్నాను. అంటే పార్టీకి ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండవా? ఎలా తీసుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తిని మేయర్ చేస్తారు? అలాగే నిస్వార్థంగా పనిచేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకే ఒక కార్పొరేటర్ ఈ రోజు ముక్తకంఠంగా చెప్తున్నాను. మీరు ఎవరినైనా వెళ్ళి అడగండి. ఈ రోజు వరకు నేను రాజకీయంలోకి వచ్చి ఒక సింగిల్ రూపీ కూడా నేను తీసుకోలేదు. నిస్వార్థంగా పనిచేస్తున్న నన్ను గుర్తించకుండా ఎవరినో తీసుకొచ్చి దొంగలు అంటే హెచ్ఎండిఏ లేఅవుట్ లో చేసుకుని అమ్ముకునే వాళ్ళని ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా రియల్ ఎస్టేట్ చేయకుండా లేరు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి పేద ప్రజలను నమ్మిపుచ్చుతూ వీలే ప్లాట్లు వేసి అమ్ముతారు. మళ్ళీ వీలే ఏదో ఉద్యమం చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఎవ్వరూ నిస్వార్థంగా వెంచర్లు చేసుకుంటూనే ఉంటున్నారు కానీ ఎవరు నిస్వార్థంగా పనిచేసిన నాయకులు లేరు. నేను అలాగే ఎవరైతే ఇంతకుముందు పెద్దలు ఉన్నారో మేడ్చల్లో 4 పెద్దలు ఉన్నారో నేను అందరిని వెళ్లి కలిశాను. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారమ్మా కాబట్టి వాళ్ళనే కానివ్వండి కాంప్రమైజ్ అవ్వండి అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తులని మేయర్ స్థానంలో ఎలా కూర్చోబెడతారు? దగ్గరుండి కండువాలు ఎలా అంటే పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఏమైపోవాలి? ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన క్యాడర్ ఏమవ్వాలి? వీళ్ళు వస్తారు మేము కార్పొరేటర్ మేము సిట్టింగ్ కార్పొరేటర్ సీట్లు కావాలని అడుగుతారు. అంటే పనిచేసిన కార్యకర్తలను మీరు వదిలేస్తున్నట్టేనా? మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా శాంతి కోటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 19 మంది కార్పొరేటర్ల బలంతో తాము మేయర్గా విజయం సాధించినట్లు తెలిపారు. జవహర్ నగర్ అభివృద్ధికి తాను దోహదపడతానని నూతనంగా ఎన్నికైన మేయర్ శాంతి అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నిహారిక మేయర్ ఎన్నికను వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరాహార దీక్షకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటని అన్నారు. అవినీతి కబ్జాదారులను ఆందోళన ఎక్కించి జవహర్ నగర్ ప్రాంతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని డబ్బులకు కొనుగోలు చేశారని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. నిహారిక చేసిన ఆరోపణలు సరికాదని డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ అన్నారు. వంటెత్తు పోకడలతో నిహారిక వ్యవహరిస్తూ పదవుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని ప్రజాశ్రేయస్సు జవహర్ నగర్ అభివృద్ధి లక్ష్యమని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో గత 2 నెలల నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి 3 సంవత్సరాల కిందనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు తప్పితే మీరు వార్డులు తీసుకున్నట్టయితే ఒకటే వార్డు డెవలప్మెంట్ తప్పితే 28 వార్డులను ఒక తీరుగా చూసినట్లేదు. ఒంటెత్తు పోగడపోవడం వలన ఎందుకంటే డెవలప్మెంట్స్ అందరికి సమానంగా ఎందుకంటే సమానమైన డెవలప్ అయిన దానికి సమానమే డెవలప్ కాని దానికి సమానమే అంటే ఎట్లా మురికి కాలువలతోటి ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి. ఆ పెద్ద పెద్ద కాలువలు వచ్చి వర్షం నీళ్లతోటి లోతట్టు ప్రాంతాలు ఉన్న జాలలో ₹4 ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది. కాబట్టి మేమందరం రోజు కూడా ఏకదాటిగా 20 మంది కలిసి అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు 2 నెలల తర్వాత శాంతి కోటేష్ గౌడ్ గారిని మేము మేయర్ గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ లో ఇప్పుడు మీరు ఎవరైతే పనిచేసినారో ఇదివరకు ఎన్నికలకు పనిచేయని వాళ్ళకే పదవులు కేటాయించాలని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఏడ పదవులు ఎవరు కేటాయించారు? పదవులు ఇదేమైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇచ్చిరా? మాకేమైనా కాంగ్రెస్ పార్టీలు ఏమైనా ఇచ్చిరా? మాకేమైనా పోస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఇది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్ ఇది. కార్పొరేటర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడే దించినాము. మేము కూడా డెవలప్మెంట్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంవత్సరానికి 6 నుంచి 7 కోట్ల వార్షిక ఆదాయం దింది. ఈ వార్షిక ఆదాయంతో ఏమొస్తుందంటే జీతాలకు శానిటేషన్ కు దానికే సరిపోతుంది. కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఇన్ని రోజులు కూడా మల్లారెడ్డి సార్ గారు కూడా తెప్పించిన 100 కోట్లు కానీ ఎన్ని కోట్లైనా కానీ గవర్నమెంట్ త్రూనే వచ్చింది. కాబట్టి మేము కూడా రేపు పొద్దున కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలంటే ఇవి వచ్చే అరకొర నిధులతోటి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కాదు. కాబట్టి ముందు జాగ్రత్త ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం జవహర్ నగర్ డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మేమందరం కూడా ముందు చూపుతోటి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తప్పితే ఏదో పదవులు అనుభవించాలని కాదు. పదవులు మాకు ఉన్న పదవులే, కొత్త పదవులు మాకేం రాలేవు. మీ అందరికి తెలిసింది. కృష్ణానది నుండి తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి తెలిపారు. 800 టీఎంసీలలో మనకు 64% వాటా రావాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కువ నీళ్లు వాడుకుంటున్నారని కేంద్ర జలవనరుల శాఖ చెప్పడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో చేయాల్సిన దానికంటే ఎక్కువే చేసిందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా వేగంగా మేనిఫెస్టోలో చెప్పినవి ప్రత్యేకంగా కొన్ని పథకాలు వాగ్దానాలు చేసినవన్నీ కూడా వేగంగా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా వాటిని ప్రజలకు అందించడంలో భాగంగా పనిచేస్తున్న ఈ సందర్భంలో సమరసింహారెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే ఈ నీటి వినియోగంలో కానీ మనకు రావాల్సిన హక్కుల విషయంలో కానీ ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి కానీ తీసుకోవాలి అనే మాట వారు
ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు గాంధీ భవన్కి వచ్చిండు. వారు అన్న మాటను ఒక సీనియర్ నాయకుడిగా నేను కూడా బాధ్యతగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని రాబోయే రోజులలో పరిష్కారం చేయడానికి కేంద్రం బాధ్యతగా వ్యవహారం చేయాల్సింది పోయి అది అనవసరంగా మేము వాడుకున్నాము అనే మాట, అదనంగా వాడుకున్నాము మాట, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హైదరాబాద్ పాతబస్తీ మలక్పేట్లో తెలంగాణ పౌర హక్కుల పరిరక్షణ సమితి, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు రామాంజనేయ, సంపత్ మాదిగలు పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఆధార్ కార్డులో కులం మతం చేర్చాలని డిమాండ్ చేశారు. భారత కరెన్సీపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ప్రచురించాలన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని కోరారు. జీహెచ్ఎంసీ స్వీపర్ల ఉద్యోగ భద్రత కల్పిస్తూ తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దంటూ పైన ఉన్న అంశాలను వెంటనే అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఏ విధంగా అయితే కోరుకున్నారో అదే విధంగా ఒక అద్భుతమైన పాలన అందిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. గత ప్రభుత్వాల్లాగా కాకుండా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా సక్రమంగా నెరవేరుస్తూ మంచి పాలన అందిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలాగే మొన్న మంత్రులతో కేబినెట్ సమావేశం భేటీ అయ్యి ఏదైతే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏదైతే హామీలను ప్రకటించారో అందులో భాగంగా నూతనంగా మాదిగ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై మేము హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులను కానీ మరియు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా కొన్ని డిమాండ్స్ ఏంటంటే, నేటి సమాజంలో భారత రాజ్యాంగం గురించి ఎవరికి తెలియకుండా ఉన్న పరిస్థితి ఉంది. కొంతమంది భారత రాజ్యాంగంపై చేస్తున్నట్టు విమర్శలకు కూడా మేము ఒక ఆలోచన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను పాఠ్యక పుస్తకాలలో చేర్చాలని చెప్పేసి, అలాగే భారత రాజ్యాంగ పీఠికను కూడా పాఠ్యక పుస్తకాలలో చేర్చాలని చెప్పేసి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఉప్పల్ రామస్వామి ఫంక్షన్ హాల్ విజయపూరి కాలనీలో నిర్వహించిన సెయింట్ మెటిడస్ మోడల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలు అని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. బాల్యంలో నేర్చుకున్న విద్య, అలవర్చుకున్న క్రమశిక్షణ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ అడ్వకేట్ ఆకుల మహేందర్ రెడ్డి, ఉప్పల్ టీఆర్ఎస్ ఎంఏ ప్రెసిడెంట్ ధనసాగర్, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ ఎంఏ ప్రెసిడెంట్ నాగరాజు, ఇండియన్ మౌంటైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ జాహ్నవీస్ పిరంగూడూరు, స్కూల్ యాజమాన్యం అకాడమిక్ అడ్వైజర్ డానియల్ ప్రవీణ్, డైరెక్టర్ జాన్సన్ జాన్ మాథ్యూ, ప్రిన్సిపల్ ఆర్ఎన్ సనా, చైర్పర్సన్ కౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. మీరు మంచి మూడ్లో ఉన్నారు, కానీ నేను నా స్పీచ్ తోటి మీ టైం అంతా వెయిట్ చేస్తున్నానేమో. స్టూడెంట్స్ ఒకరు గుర్తుపెట్టుకోవాలి, మీ తల్లిదండ్రులు ఎంతైతే కష్టపడి మిమ్మల్ని చదివిస్తారో అలాగే మీ టీచర్లు కూడా మీ తల్లిదండ్రులాగా మీకు ప్రతి విషయంలో, చదువుల విషయంలో ముందుండి మిమ్మల్ని తీర్చిదిద్ది మిమ్మల్ని పెద్ద పెద్ద చదువులు చదివించి మీరు ఎంతో గొప్ప వాళ్ళు కావడానికి టీచర్స్ తోడ్పడతారు. కాబట్టి మీ లైఫ్లో ఎప్పుడు కూడా టీచర్స్ మర్చిపోవద్దు. ముఖ్యంగా పేరెంట్స్ కూడా చెప్పదలుచుకున్నా, ఈ రోజులలో పేరెంట్స్ అందరూ కూడా ఎవరు బిజీలో వాళ్ళుండి, హైదరాబాద్లో చాలా బిజీ లైఫ్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నా నేను. పిల్లలు ఏంటంటే ఈ రోజులలో చదువు అని చెప్పి స్టడీ చేయడం తప్ప పిల్లలు పేరెంట్స్ వాళ్ళకు కొంచెం స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ వాళ్ళు టీవీలంగా ఉంటే టీవీకి అర్థపోయి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్.
కుత్బులాపూర్లోని మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేశారు. బీఎస్సీ అగ్రికల్చరల్ థర్డ్ సంవత్సరం విద్యార్థులను డిటైన్ చేశారనే ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేసి చామకూర మల్లారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు విద్యార్థులు. విద్యార్థులకు మైనంపల్లి హనుమంతరావు సంఘీభావం తెలిపారు. ఒకటి మరోసారి కలెక్టర్ కు అదే విధంగా పోలీస్ కమిషనర్ కు డిప్యూటీ కమిషనర్లకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లో వెళ్లకుండా ప్రభుత్వ భూములు కాపాడండి. చెరువులు ఎక్కడైనా కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్స్ ఇప్పిస్తాము. చెరువుల భూములు కాపాడండి, ఫారెస్ట్ భూములు కాపాడండి, విద్యార్థులను కాపాడండి. ఏదైతే గతంలో గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మరి నా పర్సనల్ ఫీలింగ్, బీద వారికి తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా మరి యూనివర్సిటీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో, గతంలో దీంట్లో మర్డర్లు జరిగాయో, సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు. ప్రభుత్వం అండతో, మంత్రి అండతో అది బయటకు రాకుండా కప్పిపుడ్చారు. అవన్నిటిని కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటన గుమ్మిడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమడుగులో వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లోని పాలి జిల్లా ప్రతాప్గఢ్ గ్రామానికి చెందిన సంగీత భర్తతో కలిసి 2 ఏళ్ల నుంచి దోమడుగు గ్రామంలో నివాసం ఉంటూ విగ్రహాలను తయారు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. సంగీతకు ప్రవీణ్, సుందరి ఇద్దరు సంతానం. ఈ నెల 14న రాత్రి నుంచి తల్లితో పాటు ఇద్దరు పిల్లలు కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సంగీత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. కొన్నాళ్ల క్రితం విజయవాడలో కలకలం సృష్టించిన కరుడుగట్టిన దొంగల ముఠా చెడ్డీ గ్యాంగ్ ఆ తర్వాత మాయమైంది. గత ఏడాది ఆగస్టులో మియాపూర్ ప్రాంతంలో ఒకసారి వీరి కదలికలు కనిపించాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడు హైదరాబాద్లో మళ్లీ ప్రత్యక్షమైంది గ్యాంగ్. మియాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూలులో చొరబడి ₹1,00,000 నగదును దోచుకుంది. స్కూల్లోని సీసీటీవీలో వారు దోచుకుంటున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వరల్డ్ వన్ స్కూల్లోని ముసుగులు, చెడ్డీలతో చొరబడిన ఇద్దరు దొంగలు టేబుల్ సొరుగులో ఉన్న ₹7,85,000 నగదును దోచుకెళ్లారు. స్కూల్ యజమానం ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా హైదరాబాద్ లో దిగిందన్న వార్తతో మియాపూర్ పరిసర ప్రాంత వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.